ఎన్ని రకాలుగా ఆ భూమిని మనం హింసిస్తూ ఉంటాం. దాన్ని తవ్వుతాము, గుంటలు చేసి పడేస్తాము. ఎవడన్నా వచ్చి మన ఒంటి మీద అట్లా తవ్వితే మనకు ఎలా ఉంటుందండి? మనం ఏనాడన్నా ఆలోచించామా ఆ తల్లిని ఇలా తవ్వేస్తున్నామే అని చెప్పి? పెద్ద పెద్ద బావులు, చెరువులు అన్నీ తవ్వి 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 ఆత్మని యంత్రాలు తీసుకొచ్చి బోరింగులేసి మరీ లోపలికి కొల్లబొడి చేస్తూ ఉన్నాము. ఇక ఎక్కడ లేనటువంటి నీచత్వం అంతా కూడాను ఆ భూమి మీదే, మలం మూత్రం అన్నీ కూడా ఆ భూమి మీదే విసర్జించేస్తున్నాము. కానీ వీటన్నింటినీ స్వీకరిస్తున్నటువంటిది ఆ భూదేవి. అంతకన్నా క్షమాగుణం ఇంకెవరి దగ్గర ఉంటుంది? ఇంత క్షమగలిగినటువంటి భూదేవి యొక్క కూతురైన సీతాదేవి ఇంకెంత ఓర్పు కలిగి ఉంటుంది? సాధారణంగా చెప్తూ ఉంటాం కదా, తల్లి గుణాలు తండ్రి కూతురికి సంక్రమిస్తాయి, బిడ్డలకు సంక్రమిస్తాయి అని చెప్పి అంటాం కదా. అదే జీన్స్ అండి వీళ్ళది కూడా అంటూనే ఉంటాం కదా మనం. కాబట్టి ఆ విధమైనటువంటి జీన్స్ ఇక్కడ అమ్మవారికి లభ్యమైనవి. అదే లక్షణాలు ఉన్నటువంటి ఆ సీతాదేవి ఈ భూలోకంలో ఆవిర్భవించింది. అంటే స్వామికి ఏ విధంగా అయితే శౌర్యము, పరాక్రమము, కోపము ఇవన్నీ కూడాను ఆభరణాలుగా ఉంటాయో, అలాగనే సీతాదేవికి దయ అనేటువంటిది చాలా సహజ సిద్ధమైనటువంటి విషయంగా ఉన్నది. చాలా సహజ సిద్ధంగా దయగలిగి ఉన్నటువంటి తల్లి ఈమె. అటువంటి దయాస్వరూపిణి అయినటువంటి అమ్మ ఈమె అనే విషయాన్ని తెలియచేస్తూ ప్రతిబిందుబద్ధ కలిక బ్రహ్మాది విష్కంభకై, ఆ తల్లి యొక్క దయాప్రవాహం, దయా అనేటువంటిది ఒక అద్భుతమైన ప్రవాహంగా అలా ఉరకలెత్తుకుంటూ ముందుకు వస్తూ ఉంటే, ఆ దయాప్రవాహంలో ఒక చిన్న నీటి బిందువు అయినా సరే తమ శిరస్సుల మీద పడితే చాలమ్మా అని చెప్పి పోటీలు పడి మరి ఈ బ్రహ్మదేవుడు కానివ్వండి, రుద్రుడు కానివ్వండి, ఇలాంటి వీళ్ళందరూ కూడాను ఒకళ్ళల్లో ఒకళ్ళు తగులాడుకుంటూ మరి నేను ముందు పోతా, నా మీద ఆ తల్లి యొక్క దయ ప్రసరించని, ఆ దయాబిందువులు నా మీద పడని అని చెప్పి ఒకళ్ళు కలహాలు ఆడుకుంటూ ఈ దేవతలందరూ కూడాను ముందుకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు తల్లి. మరి ఇంత పెద్ద గొప్పవాళ్లే నీ యొక్క దయ కోసం ఇట్లాగా అరులు చాస్తూ ఉంటే సాధారణమైన మేమెక్కడా? మాకు మాత్రం నీ దయ కావాలి అని చెప్పి అనుకోమా? ఆ దయ మా మీద ఉంటే ఎంత బాగుంటుందో అని చెప్పి మేము అనుకోకుండా ఉంటామా? కనుక ఈ ప్రేమతో నిండినటువంటి ఆ బిందువులు ఏవైతే ఉన్నాయో ఐశ్వర్యోద్గమగద్గదై, ఐశ్వర్యకారకమైనటువంటివి ఆ కంటి చూపు. అటువంటి ఐశ్వర్యకారకమైనటువంటి ఆ చూపులు నా మీద ప్రసరింపచేయి తల్లి అని చెప్పి ఆ భావనతో ఆనందంగా తొట్రుపాడుతూ ముందుకు వెళ్ళేటువంటి ఆలోకితై అశరణం మాం పాలయ, శరణహీనుడైనటువంటి వాడిని ఎవరు నా మొహం చూసి నన్ను దగ్గరికి పిలిచేవాళ్ళు లేడమ్మా. అందరము కూడాను ఆ అమ్మ దయ కోసమే ప్రయత్నం చేయవలసిన వాళ్ళం. అదే మనందరికీ కూడా యోగ్యమైనటువంటి విషయం, సాధనీయమైనటువంటి విషయం. అదే ఆ తల్లి యొక్క దయని మనం పొందాలి అనే ఉద్దేశ్యము మన మనస్సులో సంపూర్ణంగా ఉండాలి. అశరణం శరణం అశరణం మాం పాలయ. ఇంకా ఎవరూ కూడా మాకు శరణిచ్చేటువంటి వాళ్ళు లేరు కదా. ఈ శరణు ఎవరివ్వగలుగుతారు మాకు అనంటే కేవలం నువ్వు మాత్రమే ఇవ్వగలుగుతావు. నిన్ను మించి మరి ఎవరూ కూడా శరణిచ్చేవాళ్ళు లేరు. కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడు అయినా సరే సాక్షాత్తు ఆయన కూడా మాకు నేరుగా శరణిచ్చేటువంటి స్థితిలో లేడు.
అందువల్ల ముందుగా మేము నిన్నే శరణు వేడుతున్నాం. నీ యొక్క ప్రాపకంతో ఆయన వద్దకు పోవాలనే ప్రయత్నం మేము చేసుకుంటూ ఉన్నాం. కనుక నువ్వు ఈ విధమైనటువంటి ఉద్దేశ్యంతో మా మీద ఆ ఆనందపూరితమైనటువంటి చూపులతో ఒక్కసారి చూస్తే అశరణం మాం పాలయ, మమ్మల్ని రక్షించదగినటువంటి తల్లివమ్మ నువ్వు. అటువంటి మహనీయురాలైన ఓ తల్లి, నీ యొక్క కృపా కటాక్ష వీక్షణాలని మా మీద ప్రసరింపచేయి అని చెప్పి ఆమెను మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక ఈ విధంగా చూస్తే అటు ప్రేమ ఇటు దయ అనే రెండింటిలో కూడా దయ చాలా గొప్పది. కనుక ఆ దయను నువ్వు మాకు అనుగ్రహించు. నీ ప్రేమ పొందినటువంటి శ్రీమన్నారాయణుడు ఎంతో గొప్పవాడైపోయాడు. సరే, ఆ ప్రేమ ఆయనకి ఇచ్చేసావనుకో, మా మీదేం చూపించాలి? దయా అనే గుణాన్ని చూపించు, మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళు అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. వారితో పాటు మనందరం కూడా అమ్మని ప్రార్థన చేసుకుంటూ మరొక ఎపిసోడ్లో మరలా కలుద్దాం. స్వస్తి.